ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉండిద్దండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే కమెంట్లో పెట్టండి. దేవుని కృపను బట్టి తండ్రి పాదాల దగ్గర పెట్టడం వరకే నా బాధ్యత. నేనేదో భక్తి గలదాను, నేనేదో గొప్పదాను అని కాదండి. మనందరం కలిసి మన సమస్యల కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తండ్రి కార్యం చేస్తాడు అనే నమ్మకంతో ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారో వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. చిన్న మందగా నా ప్రభా ప్రార్థనలో మేము ఏకీభవించి ఉండగా మా మధ్యన మీరున్నారని, మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాలో అపనమ్మకాన్ని కలగకుండా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉందని ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, చిన్న బాబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందువల్ల నా ప్రభా అంత పెద్ద సమస్య ఆ బాబుకు వచ్చిందో సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ తెలుసో తెలియకో నా తండ్రి ఏదైనా విషయంలో మీ మాట చొప్పున నడుచుకోకుండా వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయగల దేవా దయతో వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభా అన్ని అప్పులు ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ నా ప్రభా తర్వాత తీర్చగలనా లేదోనని ఈ లోక జ్ఞానంతో ఆలోచించిన తండ్రి, ఒకవేళ నా ప్రభా తప్పు చేసింటే దయతో క్షమించిన నా తండ్రి. తెలియదయ్యా ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. బిడకు నా ప్రభా మొదట ధైర్యాన్ని ఇచ్చి ఆమె చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్ నా తండ్రి ఆయన కుటుంబంలో సమాధానం లేదని నా ప్రభా ప్రార్థించమని అడిగారు, బ్రదర్ కూతురు వివాహం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి నా ప్రభా బిడ్డను ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల సమాధానం లేకుండా ఉందో నా తండ్రి, ఎందువల్ల అపవాది చేతిలో బిడ్డలు చిక్కుకుపోతున్నారు సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. ఏ విషయాల్లో బిడ్డలు బలహీనత కలిగి ఉన్నారో మీకు తెలుసు నా తండ్రి. బలహీన సమయంలో మీ బలాన్ని మాకు ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఆ బలహీనతను బిడ్డలను తీసివేసి అపవాది చేతిలో నుంచి కుటుంబాన్ని విడిపించి నా ప్రభా మీ శాంతి సమాధానాన్ని నా ప్రభా కుటుంబంలో ఉంచమని, అలాగే నా ప్రభా సిస్టర్ వివాహం విషయంలో కూడా మీరే కృప చూపించి కార్యం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి బ్రదర్ వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి సమృద్ధిగా పొందుకుంటారయ్యా. ఏ లోటు ఉండదు, ఉండనివ్వరు నా తండ్రి. మీ ఆశీర్వాదంలో అంత ధన్యత ఉంటుంది నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. మీ చిత్తం లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా, మీ కృప మాకు తోడుగా లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా అదంతా వ్యర్థమైపోయింది నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు సిస్టర్ ఆమె కూతురుకు నా తండ్రి జాబ్ కోసం ప్రార్థించమని అడిగిందో, బాబు చదువు కోసం, రక్షణ కోసం, వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. ఆ బిడ్డ జాబ్ విషయంలో మీరే కృప చూపించండి. మా జ్ఞానంతో మా తండ్రి ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచించకుండా ముందుకు వెళ్లకుండా మీరు ముందుంటేనే నా ప్రభా, మీ జ్ఞానం అయితేనే బిడ్డ మంచి ఉద్యోగం, ఆ ఉద్యోగంలో స్థిరపడింది నా తండ్రి. అలాగే నా ప్రభా బాబు చదువు నా తండ్రి ఆ బిడ్డకి మంచి జ్ఞానం ఇస్తేనే నా ప్రభా, జ్ఞానం మీదైతేనే ఆ బిడ్డ చదువులో మంచిగా ముందుంటాడు నా తండ్రి. అలాగే రక్షణ పొందాలనే ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి వివాహం విషయంలో కూడా కృప చూపించండి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకున్న హెల్త్ ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లమ్స్ పోవాలని ప్రార్థించమని అడిగిందో నా తండ్రి ఒక్కసారి బిడ్డ నా సిస్టర్ ఆమె కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించడం. దయగల దేవా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయతో నా తండ్రి ఒకవేళ కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోయి తెలుసో తెలియకో మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి.
దయతో క్షమించి నా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, బలము, శక్తిని మీరు అనుగ్రహించి నా తండ్రి కుటుంబాల్లో ఏ సమస్య ఉందో సమస్తము తీసివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఒంటరిగా ఫీల్ అవుతుందో, నేను ఒక్కదాన్నే ఒంటరిదాన్నే కదా, మాకెవరున్నారు అని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో ఆమె ఆరోగ్యం కోసం, ఆమెకున్న బిడ్డ చదువు కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదట అపవాది తెచ్చే ఆలోచన, నిరాశ, నిస్పృహను యేసు నామములో తీసివేసి నా తండ్రి, నా తండ్రి నాకున్నాడు, సర్వ సృష్టికర్తే మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఒంటరి వాళ్ళం ఎందుకు అవుతాము అనే గ్రహింపు నా ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఆలోచన తీసివేసి నా తండ్రి మీ ఆలోచన ఎల్లప్పుడూ ఆమె మీ తలంపులే నా తండ్రి ఆమెకు ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నిరాశ, నిస్పృహ తీసివేసి ఆమెకున్న బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి చదువుల విషయంలో నా ప్రభా బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఫీజుల విషయంలో నా ప్రభా మీరుంటే చాలు నా తండ్రి, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డకి సహాయాన్ని పంపిస్తారయ్యా. దయగల దేవా, వారికి ఉన్న ఆ ఒంటరితనాన్ని అనే ఆ ఆలోచన తీసివేసి నా ప్రభా మీరున్నారనే ధైర్యాన్ని, సంతోషాన్ని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వెన్నెల సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఎందువల్ల అనారోగ్యం పాలైందో మీకు మాత్రమే తెలుసయ్యా. తెలుసో తెలియకో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఎన్నోసార్లు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు, అయినా సరే మేమే నా తండ్రి నిర్లక్ష్యంగా నా ప్రభా మీ మాట వినట్లేదు నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి ఆ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమైందో, ఏ సమస్య ఉందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ దారి తప్పిపోతే నా ప్రభా ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి మీ పాదాలకు వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాన్ని నా ప్రభా కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి ఆయన డబ్బులు తీసుకున్న వాళ్ళు, బాకీ ఉన్నవాళ్ళు, అమ్మా తీసుకున్నారు కానీ మరలా తిరిగి ఇవ్వట్లేదమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి ఆ కుటుంబం వైపు, బ్రదర్ వైపు ఒక్కసారి చూసి నా తండ్రి తీసుకున్న వారి హృదయాలు కఠినమైపోయినా సరే కరిగింప చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం. అవసరానికి నా ప్రభా ఇచ్చే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి, మరి తీసుకున్న వాళ్ళు తిరిగిస్తే ఆ బిడ్డ సంతోషంగా ఉంటాడు కదయ్యా. మరి వారికి కూడా నా తండ్రి ఎలా తీర్చాలో తెలియని పరిస్థితిలో ఉంటే నా ప్రభా కష్టపడి పనిచేసే హృదయాన్ని వారికి ఇచ్చి వారు చేయదగిన పని వారికి చూపించి నా తండ్రి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే మనసుని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళ కూతురు స్టడీలో ప్రార్థించమని అడిగిందో, ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి నా ప్రభా ఆ కుటుంబాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆ బిడ్డకు నా ప్రభా మీ జ్ఞానం అయితేనే బిడ్డ చదువుల్లో మంచిగా ఉండేది నా తండ్రి. మీరు చూపిస్తేనే, మీరు ముందుంటేనే, మీరు తోడుంటేనే ఆ బిడ్డ మంచి ఉద్యోగాన్ని బిడ్డ పొందుకునేది నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా రామలక్ష్మి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అప్పుడు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఎంతో ఆశతో నా తండ్రి ఏ దిక్కు తోచని స్థితిలో నా ప్రభా మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మీ వద్దకు వచ్చిన వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేసే తండ్రి కానే కాదే. బిడ్డలకు నా ప్రభా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి అప్పు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభా ఆ బిడ్డ జీవితంలో ఇప్పటి వరకు మీరు చేసిన అనేక అద్భుత క్రియలను బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా కూడా నా తండ్రి మా ప్రార్థన ఆలకించి కార్యాలు చేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
అలాగే నా బిడ్డ రాజబోయే ఎగ్జామ్లో కూడా మీరే తోడుగా ఉండి, మీరు తోడుగా ఉన్నారు అనే నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డలు కోల్పోకుండా నా ప్రభ ఇంకా స్థిరపడేలా మీ కృపను గ్రహించండి. అలాగే నా తండ్రి, ఎవరైతే సిస్టర్ నా ప్రభ వాళ్ళ భర్త తాగుడు మానేయాలని, అప్పులు తీరాలని, ఆర్థిక ఇబ్బందులు పోవాలని ప్రార్థించమని అడిగిందో, ఆమె బాబుకి నా ప్రభ దగ్గు అమ్మ తగ్గట్లేదమ్మా, 4 నెలల నుంచి తగ్గట్లేదు, స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగింది. ఒక్కసారి నా ప్రభా బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ యజమాని కుటుంబాన్ని పట్టించుకోకపోతే నా తండ్రి ఆ పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండింది. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభా. ఆ బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీరు పట్టుకుంటే చాలు నా తండ్రి. మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చెప్పినా వారి హృదయం మారదయ్యా. కానీ ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగించిన ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసుగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. బిడ్డ నా ప్రభ ఎంతో ఆశతో, దుఃఖంతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిందయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. దయగల దేవా, ఆ కుటుంబం వైపు ఒక్కసారి మీరు చూస్తే చాలు నా తండ్రి. మీ నీడ పడితే చాలయ్యా బిడ్డ నా తండ్రి. ఆ కుటుంబం కట్టబడితే, ఆ కుటుంబం నా ప్రభ ఆర్థికంగా స్థిరపడి బలపడిద్ది నా తండ్రి. ఆశీర్వాదకరంగా ఉండిద్ది నా ప్రభ. ఆ చిన్న బాబుకు నా తండ్రి, ఆ బాబుకు నా ప్రభ ఎందువల్ల ఆ దగ్గు తగ్గట్లేదు, బలహీనత ఎందువల్ల ఉందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాము. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవ, ఎన్ని మందులు వాడినా, ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా సరే స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే కదా తండ్రి. మీరిస్తేనే స్వస్థత బిడ్డ పూర్తిగా కోలుకుంటాడయ్యా. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి, ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించి నూతన బలము, నూతన శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకు జాబ్ రావాలని ప్రార్థించమని అడిగిందో, ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డ సంపాదించిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. చదువులో ముందుండి నడిపించింది మీరే కదా నా ప్రభ. ఇక్కడ దాకా తెచ్చిన మీరే కదా నా తండ్రి. ఇక ముందుకు తీసుకెళ్లేది కూడా మీరే కదా నా తండ్రి. ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డ పొందుకునేలా మీ కృపను గ్రహించండి. అలాగే నా తండ్రి బ్రదర్ నా ప్రభ ఐఐటి అయిపోయింది, ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఐఐటి చదివి ఎంత జ్ఞానం ఇచ్చింది మీరే నా ప్రభు. మీ చిత్తం లేకుండా, మీ సహాయం లేకుండా, మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా ఇక్కడ వరకు ఆ బిడ్డ చదివేవాడు కానే కాదు నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక్కడ నుండి ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. ఆ బిడ్డ చెయ్యి విడిచిపెట్టకుండా మా సొంత జ్ఞానంతో, మనుషుల రికమెండేషన్తో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అది మంచిదో కాదు, అక్కడ ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి మాకు తెలియదు నా తండ్రి. కానీ మీరు మా ముందుంటేనే ఆ బిడ్డ ఎంతో ఆశతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చాడు నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా బిడ్డ నా తండ్రి లోకంలో పడకుండా యవన కాలంలో ఆ బిడ్డను మీరు పట్టుకుంటే చాలు నా తండ్రి. ఆ బిడ్డ చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాన్ని నా ప్రభు బిడ్డకు నా తండ్రి చూపించమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు సిస్టర్ గర్భఫలం పొందుకున్నానమ్మా, కడుపులో ఉన్న బిడ్డ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత నా ప్రభు. ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద దయచి మా మీద కనికరపడి మేము అడిగినా కూడా గర్భాలను తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలిద్దరి చుట్టూ మీ 2 అంచెల కంచె వేయండి నా ప్రభు. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా ప్రభ అమ్మా మాకు నెమ్మది లేదమ్మా, ఉద్యోగం విషయంలో
అటు ఉద్యోగాన్ని ఇటు ఇంట్లో పరిస్థితులు చక్కబడాలని ప్రార్థించమని నా ప్రభు ఎవరైతే అడిగారో ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మొదట ఆమెకున్న టెన్షన్ తీసివేయండి నా ప్రభు. అపవాది తెచ్చే అపవాది పెట్టే భారాన్ని తొలగించి మీరు మాటిచ్చారు నా తండ్రి. ప్రయాసపడి భారము మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవ. ఎలా మీ వద్దకు రావాలో ఎలా అడగాలో తెలియని వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కయ్యా. దయగల దేవా, ఆ సిస్టర్ని ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అటు ఉద్యోగాన్ని ఇటు ఇంటిని నా ప్రభు ఎలా సరి చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి నా తండ్రి, ఎలా చక్కబెట్టుకోవాలి నా ప్రభు, ఆ జ్ఞానాన్ని మీరిస్తేనే నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అని చెప్పిన దేవ, ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా ప్రభు. దయగల దేవ, ఆ బిడ్డ మీద కనికరపడి ఆమెకున్న నా ప్రభు ఆలోచన టెన్షన్ భయాన్ని ఏసునామంలో తీసివేసి నా తండ్రి మొదట నెమ్మది కలిగించిన ప్రభు, ప్రశాంతమైన మనసుతో నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డకి ఇచ్చిన తండ్రి ఎలా రెండిటిని ఎలా చక్కబెట్టుకోవాలో కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ వాళ్ళ పిల్లల ఫీజు విషయంలో కార్యం చేయమని, కార్యం కొరకు మీ సహాయం కొరకు నా ప్రభు ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి, మీ సహాయం అయితేనే నా ప్రభు సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. బిడ్డల ఫీజుల విషయంలో నా తండ్రి చదివించాలనే ఆశ నా ప్రభు. అందరూ తోటి పిల్లలు అందరూ చదువుకుంటున్నప్పుడు ఈ బిడ్డలు నా ప్రభు బిడ్డల చదువుల సగంలో ఆగిపోకుండా ఫీజుల విషయంలో బిడ్డలు కృప చూపించండి నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డకు నా ప్రభు ఆ ఫీజు ఏర్పాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ కూతురికి కాలేజీలో సీట్ రావాలని ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే ఎందువల్ల వెనుకబడి ఉందో మీకు మాత్రమే తెలుసు తెలియకు ఈ లోక జ్ఞానంతో నా ప్రభు వాక్యం నుండి తప్పిపోయిందేమో, మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డ కాలేజీ సీటు విషయంలో కృప చూపించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్కి నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగిందో మొదట ఏ విషయంలో ఆ బిడ్డ జారిపోతుంది తప్పిపోతుందో నా ప్రభు ఆ బిడ్డ గ్రహించుకొని సరి చేసుకునే జ్ఞానాన్ని ఆ బిడ్డకి ఇచ్చి ఆ బిడ్డని సరిచేసి నా ప్రభు గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బాబు వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభు మీ చేతికి వచ్చి మీ దగ్గరకు వచ్చిన బిడ్డలయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. బిడ్డలు ప్రతి సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీరు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మీరు చేసిన మేళ్లకు మహిమ ఘనత మీకే చెందాలి నా ప్రభు, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ రావాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ బిడ్డలకు నా ప్రభు మీ జ్ఞానం అయితేనే నా తండ్రి ఎంతో మంది కొన్ని వేల కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నా ప్రభు మీ జ్ఞానం అయితేనే నా తండ్రి ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయి నా ప్రభు. ప్రపంచంలోనే జ్ఞానవంతులనే గొప్ప ఘనత వచ్చిందయ్యా. దేశ నలుమూల ప్రపంచ నలుమూలల నుంచి ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. అయినా సరే ఎవ్వరూ కూడా గెలవలేకపోయారయ్యా. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి వారు కోరుకున్న ఉద్యోగం బిడ్డలు పొందుకుంటారు. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడనివ్వద్దయ్యా. తెలియదయ్యా వాళ్ళని మిమ్మల్ని ఎలా అడగాలో తెలియదయ్యా. ఏదో ఒక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ మీద ఎలా ఆధారపడాలి, మీ నుండి ఆ జ్ఞానం ఎలా పొందుకోవాలి ఆ గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించమని వచ్చిన ప్రతి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కదా నేనే పాటుదాన్ని. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేని కదా నా తండ్రి. ప్రతి సమస్య మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.